కెనడాలో ఈ మధ్య భారతీయ విద్యార్థుల మిస్సింగ్, డెత్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో 2 ఇండియన్ స్టూడెంట్స్ కెనడాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో భారతీయ విద్యార్థి కూడా కెనడాలో గల్లంతయ్యాడు. 23 ఏళ్ల సహిల్ కుమార్ ఉన్నత చదువుల కోసం ఇటీవలే కెనడా వెళ్ళిన కొన్ని రోజులకే అతడు గల్లంతైపోయాడు. హర్యానాలోని చర్కీ దాద్రి జిల్లాలో దోహ్రా గ్రామానికి చెందిన సహిల్ స్టడీ వీసా మీద కెనడాకు వెళ్లి హంబర్ కాలేజీలో చేరాడు. కానీ గత 8 రోజులుగా అతడు ఎక్కడికి వెళ్లాడో కూడా ఆచూకీ తెలియడం లేదు. సహిల్ కుమార్ మావయ్య అక్షయ్ తెలిపిన వివరాల ప్రకారం సహిల్ తన గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో కలిసి హోమిల్టన్లో ఉంటున్నాడు. మే 17న కాలేజ్కు వెళ్లిన తర్వాత సహిల్ కనిపించకుండా పోయాడు. వెంటనే సహిల్ స్నేహితులు హామిల్టన్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సహిల్ తండ్రి హరీష్ కుమార్ రిటైర్డ్ ఆర్మీ జవాను తన కుమారుణ్ణి విదేశాలకు పంపించడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కెనడాలో బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇప్పుడు అతను కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని తమ కుమారుణ్ణి ఆచూకీ కనుక్కోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే సాహిల్ కుమార్ మిస్సింగ్ కేసుకు సంబంధించి హామిల్టన్ పోలీసులు సైతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సాహిల్ కుమార్ మే 17న మిస్ అయ్యాడని, చివరిసారిగా టొరంటో యూనియన్ స్టేషన్ వద్ద మే 16వ తేదీ మధ్యాహ్నం 12:50 కనిపించాడని ఎక్స్ పోస్ట్లో హామిల్టన్ పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత 1:31 అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిపారు. సాహిల్ కుమార్ పాస్పోర్ట్, ల్యాప్టాప్ అన్ని ఇంట్లోనే ఉన్నాయని వెల్లడించారు. అయితే సహిల్ కుమార్ మిస్సింగ్ కేసు విషయంలో హామిల్టన్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. సహిల్ కు హామిల్టన్ కొత్త ప్రదేశం కావడంతో దారి తప్పిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి టొరంటో వాటర్ ఫ్రంట్ చూసేందుకు వెళ్లాలని సహిల్ ఆన్లైన్లో సెర్చ్ చేశాడట. కాబట్టి అక్కడికి వెళ్తూ దారి తప్పిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సహిల్ మానసిక స్థితిపైన కూడా పోలీసులు విచారణ జరిపారు. అతడు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు. సహిల్ కుమార్ ఆచూకీ కనుగొనే విషయంలో ఇండియన్ కమ్యూనిటీ సహకరించాలని హామిల్టన్ పోలీసులు కోరారు. అతడు ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఉంటే చెక్ చేయాలని సూచించారు. ఎవరైనా సాహిల్ను చూసినట్లయితే 9055408549 నంబర్కు కాల్ చేయాలని కోరారు.